ఇక భోజన విరామం తర్వాత ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. లైవ్ ద్వారా చూద్దాం. రిప్లై ముఖ్యమంత్రి గారు. అధ్యక్ష, ఈరోజు మనం ఈ ట్రాన్సిట్ అసెంబ్లీలో రెండవ బడ్జెట్ సమావేశం నిర్వహించుకుంటున్నాం. ఇది మనందరం కూడా సంతోషించదగ్గ విషయం. రెండు సభలు ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించడం, వారికి మనస్ఫూర్తిగా ఈ అసెంబ్లీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం అందరం కూడా అధ్యక్ష ఇక్కడ కూర్చున్నామంటే ఇక్కడుండే రైతాంగాన్ని ఒకసారి గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. 40,000 కోట్ల రూపాయలు విలువ చేసే భూమి 34,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కింద ఇచ్చారు. అది ఇచ్చారు కాబట్టి ఈరోజు ఇక్కడ రాజధాని కట్టుకోవడం సాధ్యమైంది. అలాంటి రైతాంగానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే మరిగా అధ్యక్ష, ఈరోజు 5 కోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మనం అందరం కూడా చెన్నైలో ఉండడం, స్వాతంత్రం కంటే మునుపు. అక్కడి నుంచి మళ్ళీ విభజన జరిగిన తర్వాత, పొట్టి శ్రీరాములు త్యాగం తర్వాత కర్నూలులో 3 సంవత్సరాలు ఉండడం. ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ కలిసి, తెలుగు వారందరూ కలిసి హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రం రెండు కలవాలని చెప్పి పోరాటాలు చేసి అందరూ కూడా ఎన్నో విధాల ప్రయత్నాలు చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడం, 60 సంవత్సరాలు అక్కడ ఉండడం, అందరూ కూడా పెట్టుబడులు పెట్టడం. తర్వాత అక్కడి నుంచి ఒక విధంగా చెప్పాలంటే దిశ, నేను ఆ విషయాలు కూడా చెప్తాను, కట్టుబట్టలతో రావడం కాకుండా అనేకమైనటువంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత దిశ మనం అందరం కూడా ముందు దేనికైనా స్పష్టత ఉండాలి, కష్టపడి పనిచేయాలి. ఆ విధంగా కష్టపడి పనిచేసినప్పుడు ఏదైనా సాధ్యమనే ఉద్దేశంతోనే ముందు ఒక విజన్ ఇచ్చాం. ఆ రోజు మనం అన్ని రాష్ట్రాల కంటే డిసడ్వాంటేజ్లో ఉన్నాం, ఇప్పుడు కూడా ఉన్నాం. కనీసం కూర్చోవడానికి ప్లేస్ కూడా లేదు. అలాంటి సమయంలోనే మనం ఒక విజన్ తయారు చేసుకున్నాం. 2022 నాటికి దేశంలో 3 అగ్ర రాష్ట్రాలు ఒకటిగా ఉండాలని, 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉండాలని, 2029కి 2050కి అత్యున్నతమైన ప్రమాణాలతో ప్రపంచంలోనే ఒక మంచి గమ్యస్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉండాలని ఒక స్పష్టమైన విజన్ తయారు చేసుకున్నాం. అక్కడి నుంచి అనునిత్యం ఇక్కడ తొలి రోజుల్లో మనం వచ్చినప్పుడు చూస్తే విభజన తర్వాత ఎక్కడ చూసినా మనకు ఒక శూన్యం, ఏం చేయాలనో తెలియని పరిస్థితి. విభజన సమయంలో కూడా నేనే ఆ రోజు అపోజిషన్లో ఉన్నప్పుడు 8 వైట్ పేపర్లు పబ్లిసైజ్ చేసి విభజన తర్వాత వచ్చే నష్టాలన్నీ కూడా ప్రజల్ని చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం చేశాం. రాయలసీమలో ఒక పక్క తీవ్రమైన నీటి ఎద్దడి, అనంతపురం జిల్లా అయితే ఎడారిగా మారిపోతుందని భయపడడం, రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది, వలసలు తప్పు అనే ఆందోళన. వచ్చిన 3 నెలల్లోనే విశాఖపట్నాన్ని ఉధోస్ ఒక తుఫాన్ వచ్చి బీభత్సాన్ని సృష్టించడం. అయితే ఈ 3.5 సంవత్సరాలుగా చూస్తే అధ్యక్ష, మనం చేసిన కృషి కానీ, ప్రజలు చూపించిన సహకారం కానీ, అందరూ పడిన కష్టంతో ఈరోజు మనం ముందుకు పోగలిగాం, నిలదొక్కోగలిగాం. ఈ సమయంగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పడానికి
దీన్ని సాధించడం కోసం 7 మిషన్స్ పెట్టుకున్నాం, 5 గ్రిడ్లు పెట్టుకున్నాం, 5 ప్రచార ఉద్యమాలతో మనం ముందుకు పోయే పరిస్థితి వచ్చింది. అదే సమయంలో మీరు ఒకసారి చూస్తే పబ్లిక్ సాటిస్ఫాక్షన్ 80% ఉండాలని, ఏది కానీ ప్రజల దృష్టిలో పెట్టుకొని పనిచేయాలని మనం ముందుకు పోయాం. దీంట్లో కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకొని ఒక పక్కన మీరు చూస్తే జీవీఏ ఎట్టుండాలి, జిఎస్డిపి ఎట్టుండాలి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఎట్టుండాలి, కుటుంబ వికాసం, సమాజ వికాసం, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ పెట్టుకుని ఒక బాధ్యత కలిగిన ప్రభుత్వాన్ని ఇవ్వాలని మనం ముందుకు పోవడం జరిగింది. అదే సమయంలో మనకు జరిగిన నష్టం, మనం అనుకున్న లక్ష్యాలకు చేరుకోవాలంటే పెద్ద ఎత్తున గ్రోత్ కూడా రావాలి. అదే మాదిరిగా 12% సంవత్సరం మనం గ్రో అయితే తప్ప మనం అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేని ఉద్దేశంతో ఈ లక్ష్యం కూడా పెట్టుకొని మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఒక మాట చెప్పాలంటే దిశ, తొలి రోజుల్లో నేను పడుకునేది బస్సులో పడుకున్నాను. బస్సే నా బస, అదే నా ఆఫీసు. అక్కడి నుంచి ఒక ఎస్సీ ఆఫీస్ ఉంటే, ఇరిగేషన్ ఆఫీస్ ఉంటే ఆ ఆఫీసుని ఆ రోజు క్యాంప్ ఆఫీస్గా కన్వర్ట్ చేసుకొని అక్కడి నుంచే మీటింగ్లు పెట్టుకొని ఓసారి అయితే హైదరాబాద్ నుంచి ఆఫీసులు రావడం, 1 గంట మీటింగ్కి ఒక రోజంతా కూడా వచ్చేవారు. ఇలాంటి ఎన్నో అవస్థలు పడ్డాం. ఓసారి హైదరాబాద్లో ఉండేవాళ్ళు రాలేకపోతే 5 డేస్ వీక్ పెట్టుకొని, ఇంకొకసారి ఆలోచిస్తే వాళ్ళకి ఇండ్లు లేకపోతే ప్రత్యేకమైన వసతులు ఇచ్చి అన్ని విధాల మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అయితే ఈ సందర్భంగా మీరు చూస్తే దిశ 2014-15 ఆ రోజు 10 నెలలు మాత్రం ఉన్నాం. ఏప్రిల్ మే అయింది, జూన్ 8వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేశాను. కానీ 14-15లో చూస్తే 9.2% మన గ్రోత్ వచ్చింది. ఇది దేశంలోనే సెకండ్ హైయెస్ట్. ఆ సంవత్సరం మనం గ్రో కాగలిగాం. ఆల్ ఇండియా లెవెల్ చూస్తే 7.4%. 15-16 సంవత్సరంలో 10.60 మనం గ్రో అయినాం. ఆల్ ఇండియా 8.2 వచ్చింది. 16-17కి చూస్తే 11.07 మనం గ్రో అయ్యాం. ఆల్ ఇండియా 7.1 వచ్చింది. 17-18కి మొన్నే ఎస్టిమేట్ చేశారు, ఆ డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11.22 గ్రో అయ్యాం. ఆల్ ఇండియా 6.8% గ్రో అయ్యారు. అయితే ఓవరాల్గా మీరు చూస్తే అధ్యక్ష 3 సంవత్సరాలు ఫస్ట్ ఇయర్ వదిలిపెడితే 11% మనం గ్రో అయ్యాం. ఆల్ ఇండియా లెవెల్లో 7.3, ఓవరాల్గా చూస్తే 3.7%. ఆల్ ఇండియా కంటే అధికంగా గ్రో అయిన ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఈ విజయం నా ఒక్కడిది కాదు అధ్యక్ష. మన అధికారులు, మన ఉద్యోగులు, రైతులు, ప్రజలు, డాక్రా ఉమెన్, విద్యార్థులు, కార్మికులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి పొలం చేసే కూలీల దగ్గర నుంచి వాళ్ళు కష్టపడ్డారు. కాబట్టి ఒక పట్టుదలతో డబుల్ డిజిట్ గ్రోత్ రావాలి, అందరం కష్టపడాలి, నిలదొక్కోవాలి, కసిగా పనిచేయాలి అని మనం అందరం అనుకున్నాం. ఆ లక్ష్య సాధనలో మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. అదే మరి అధ్యక్ష మీరు ఒకసారి చూస్తే ఆ రోజు నవ నిర్మాణ దీక్ష పెట్టుకున్నాం. మన రాష్ట్రంలో మీరు ఒకసారి ఆలోచించినప్పుడు రాష్ట్ర అవతరణ తర్వాత ఉత్సవాలు పెట్టుకుంటారు. దానికి కూడా మనం నోచుకోలేకపోయాం. అయితే పెట్టుకోకుండా ఉంటే సమస్య వస్తుందనే ఉద్దేశంతోనే ఒక నవ నిర్మాణ దీక్ష పెట్టుకొని ఎక్కడికక్కడ స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలనే ఉద్దేశంతో నవ నిర్మాణ దీక్ష పెట్టుకున్నాం. గడచిన చేదు అనుభవాన్ని ఒకసారి గుర్తించుకోవడం, అదే సమయంలో అధైర్యపడకుండా ధైర్యంగా ముందుకు పోవడానికి ఏమేం చేయాలనో అవి చేయడం కోసమే నవ నిర్మాణ దీక్ష పెట్టుకున్నాం. నవ నిర్మాణ దీక్ష జూన్ 2వ తారీఖు పెట్టుకుంటే జూన్ 8వ తారీఖున ఈ ప్రభుత్వ ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆ రోజు మహాసంకల్పం కూడా పెట్టుకున్నాం. ఈ 2 పెట్టుకొని ఎక్కడికక్కడ స్ఫూర్తి ఇస్తూ ముందుకు పోయాం. అయితే అధ్యక్ష ఈరోజు ఒకసారి మీరు చూసినప్పుడు 2016-17 తలసరి ఆదాయం ఇంత కష్టపడినా అందరికంటే బాగా మనం గ్రోత్ వచ్చిన 1,23,664
అదే తమిళనాడులో 1,53,223 రూపాయలు, తెలంగాణలో 1,55,612, కర్ణాటకలో 1,57,474, కేరళలో ఇంకా ఎక్కువ ఉంది. ఆ సంవత్సరంది మన దగ్గర లేదు. అంత మునుపు సంవత్సరం కేరళ చూస్తే 1,47,000 ఉంది, అన్నిటికంటే హైయెస్ట్ ఉంది. అదే మరి అధ్యక్ష, ఈ 4 సంవత్సరాలు మీరు ఒకసారి చూస్తే 14-15లో 13.31 పర్ క్యాపిటల్ ఇన్కమ్ మనం పెంచుకున్నాం. 15-16లో 14.24 పెంచుకున్నాం. 16-17లో 15.28 పెంచుకున్నాం. 17-18లో 14.87% మనం పెంచాం. మన తర్వాత అన్ని రాష్ట్రాలు చూస్తే అధ్యక్ష ఒక సంవత్సరం పెరిగాయి, ఒక సంవత్సరం తగ్గాయి. ఎవ్వరు కూడా ఏ సంవత్సరంలో కూడా మన అంత పెరగలేదు. ఈ విషయం ఎందుకంటే నేను అధ్యక్ష ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా సహకరించిందో ఆ విషయాలు కూడా నేను మాట్లాడతాను. దాంట్లో ఎక్కడా సందేహం లేదు. అదే సమయంలో మన కష్టంతో మనం నిలదొక్కునే ప్రయత్నం చేశాం. ఆ నిలదొక్కునే ప్రయత్నం కొంతవరకు ఫలప్రదమైందని మరి ఒక్కసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను. వేరే రాష్ట్రాలు చూసినప్పుడు అధ్యక్ష 16-10 ఒక వరుసగా రాష్ట్రం ఎట్లా వచ్చింది చెప్తాను అధ్యక్ష. 12% తెలంగాణ, 9.63, 12.80, తమిళనాడు 11.68, 5.87, 11.19, కర్ణాటక 11.64, 7.55, 10.19, కేరళ 12.81, 5.74, 16-17 నాట్ అవైలబుల్. ఇది ఆల్ ఇండియా లెవెల్లో చూస్తే దేశ మొత్తం 9.31, 8.80. అదే మరిగా ఈ సంవత్సరం లేటెస్ట్ చూస్తే 9.66. అంటే అక్కడ జనాభా కానీ గ్రోత్ కానీ మీరు చూసుకున్న తర్వాత వాళ్ళకంటే మనం ఎక్కువ గ్రో అవుతున్నాం. అదే సమయంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది దాన్ని కంపేర్ చేసుకొని మనకంటే పేదవాళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మీకు ఇవ్వము అనడం అన్యాయం. ఆ రోజు మనం కష్టం చేశాం. విభజన జరిగిన తర్వాత దానివల్ల నష్టపోయాం. ఆ నష్టాన్ని పూర్తిగా భర్తీ చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి కూడా నేను మీకు మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అదే సార్, ఇది అయిన తర్వాత ఒక్కసారి మీరు చూస్తే విభజన ఈరోజు ఇంత డీటెయిల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తుందని నేను ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటున్నానంటే ఒక కొత్త ప్రభుత్వం ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఎన్నికల కంటే ముందు భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాం. అదే మాదిరిగా అధ్యక్ష ఆ రోజు మీరు పార్లమెంట్లో జరిగింది అందరికంటే దగ్గర నుంచి ఫాలో అయింది నేనే ఫాలో అయ్యాను. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 9 సంవత్సరాలు 2 నెలల దగ్గర నేను ముఖ్యమంత్రిగా ఉండడం, 8 సంవత్సరాల 7 నెలలు ముఖ్యమంత్రిగా ఉండడం, 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్గా ఉండడం, విభజన జరిగిన సమయంలో ఢిల్లీకి పోయి అందరినీ కలవడం, అందరి సహకారం అడగడం, సమన్యాయం చేయమని చెప్పడం. అప్పుడు కేంద్రం నుండి 2 పార్టీలు అటు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ముందనుకున్న ప్రకారం విభజనకు సహకరించారు. కానీ ఆ రోజు విభజన చేసింది కాంగ్రెస్ పార్టీ చేశారు. కనీసం బీజేపీ అయినా సరే న్యాయం చేస్తుందనే ఉద్దేశంతో ఎన్నికల్లో మనం పొత్తు పెట్టుకున్నాం. ముందుగానే చెప్పడం కూడా చెప్పాం. మాకు కష్టాలు ఉన్నాయని చెప్పినప్పుడు కాదు మీరేదైతే అనుకుంటారో మేము కూడా చేస్తామంటే ఆ రోజు మనం పొత్తు పెట్టుకొని ముందుకు పోయాం. అయితే అధ్యక్ష ఈరోజు ఇక్కడ చూసినప్పుడు మనం విభజన చట్టంలో 2 విషయాలు అందరూ స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఒకటి విభజన చట్టంలో ఉండే హామీలు. విభజన చట్టం ఆ రోజు పార్లమెంట్లో పెట్టి పాస్ చేసిన చట్టం. అదే సమయంలో ఈ పార్లమెంట్లో లోకసభలో వచ్చినప్పుడు ఈ బిల్లు పాస్ చేసి అదే సమయంలో రాజ్యసభకు వెళ్ళినప్పుడు రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు బీజేపీ మిగిలిన పార్టీలు అడిగితే విధి లేని పరిస్థితిలో బిల్లు పాస్ చేసుకోవడానికి ఆనాటి ప్రధానమంత్రి కొన్ని అనౌన్స్మెంట్స్ ఇచ్చారు. ఈ 2 విషయాలు కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.
అధ్యక్ష, మొట్టమొదటిసారిగా మీరు చూస్తే ఆ రోజు ప్రధానమంత్రి ఏదైతే మాట్లాడో ఆ విషయాలు నేను ఇక్కడ చెప్తున్నాను అధ్యక్ష. I would like to make a few further announcements in this regard. First, for purpose of central assistance, special category status will be extended to the successor state of Andhra Pradesh, comprising 13 districts, including the 4 districts of Rayalaseema and 3 districts of North Coastal Andhra, for a period of 5 years. This will put the state's finances on a firmer footing. Second, the bill already stipulates that the central government shall take appropriate fiscal measures, including offer of tax incentives to the successor states, in order to promote industrialization and economic growth in both the states. These incentives will be along the lines extended to some of the states. Third, the bill already provides for a special development package for the backward regions of the successor state of Andhra Pradesh, in particular for the district of Rayalaseema and North Coastal Andhra Pradesh. This development package will be on the lines of the KBK, Koraput, Kolangari, Kalahandi. Special plan in Odisha and Bundelkhand special package in Madhya Pradesh and Uttar Pradesh. Fourth, I would like to reassure honorable members that if any further amendments are needed to facilitate smooth and full rehabilitation and resettlement for the Polavaram project, they will be given effect to at the earliest. Our government will execute the Polavaram project, let there be no doubt about it. Fifth, the appointed day for the formation of the new state will be so fixed in relation to the notified date so as to enable preparatory work relating to personnel, finance and distribution of assets and liabilities to be completed satisfactorily. Sixth, the resource gap that may arise in the successor state of Andhra Pradesh in the very first year, especially during the period between the appointed date and the acceptance of the 14th Finance Commission recommendations by the Government of India, will be compensated in the regular union budget for 2014-15. Sir, I hope these additional announcements will demonstrate our steadfast commitment to not just the creation of Telangana, but also to the continued prosperity and welfare of Semandra. This is the statement ఆయన ఆ రోజు ఇచ్చింది దిశ. అయితే దిశ బైఫర్కేషన్ యాక్ట్లో చాలా ప్రొవిజన్స్ పెట్టారు. ఇంకొక విషయం కూడా దిశ ఇక్కడ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఆ రోజు ఎక్కడ కూడా ఇంకొక పక్క మనం చూస్తే ఇది వారు చెప్పేదానికంటే ముందు మనకు జరిగిన నష్టాలు కూడా ఒక్కసారి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. 58% జనాభా ఉండే ఆంధ్రప్రదేశ్కి 45% రెవెన్యూస్ వచ్చే విధంగా ఆ రోజు డివిజన్ అయింది. ఇది 14వ ఆర్థిక సంఘం కూడా కన్ఫర్మ్ చేశారు. ఇంకొక పక్కన లొకేషన్ వైజ్ ఆస్తుల విభజన చేశారు. మొత్తం ఆస్తులన్నీ హైదరాబాద్లో ఉన్నాయి. లొకేషన్ వారికంటే ఆస్తులన్నీ హైదరాబాద్కు వచ్చే పరిస్థితి వచ్చింది. అప్పుల విభజన ఆన్ ది బేస్ ఆఫ్ జనాభా. అదే సమయంలో కరెంటు వినియోగం ఎక్కడుంటే దాని ప్రకారం ఎక్కడ కరెంటు ప్లాంట్స్ ఉంటే అక్కడ కాకుండా వినియోగం బట్టి కన్జంప్షన్ బట్టి డిసైడ్ చేశారు. ఇంకొక పక్కన దశ తిరిగి పన్నులంటే డిఫర్డ్ ట్యాక్సేషన్ ఉంటుంది. ఆ డిఫర్డ్ ట్యాక్సేషన్ ఎప్పుడో ఇండస్ట్రీస్ పెడతారు, 10 years తర్వాత మళ్ళీ రీపే చేస్తారు. అలాంటి డిఫర్డ్ ట్యాక్సేషన్ ఉంటే దాన్ని జనాభా ఏదైతే తిరిగి ఇవ్వాల్సింది ట్యాక్స్ రిఫండ్ అంతా ఇది జనాభా ప్రాతిపదిక పెట్టారు. అంటే ఎవరి పాటుకు వాళ్ళకి వచ్చే పని లేకుండా పెట్టే పరిస్థితి వచ్చింది. దీనివల్ల దిశ మనకు చూస్తే ఎక్కడైతే లొకేషన్ బేస్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కాబట్టి దానివల్ల 3,800 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టుకున్న ఇండస్ట్రీస్ తెలంగాణ ప్రభుత్వానికి ఇప్పుడు పే చేసే పరిస్థితి వస్తున్నారు.
ఆ రోజు డిఫర్ చేసిన ట్యాక్స్ అన్నీ. అలాంటిది ఒకసారి చూస్తే అధ్యక్ష చాలా వరకు దీనివల్ల మనకు నష్టం పెద్ద ఎత్తున వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే అధ్యక్ష 9వ షెడ్యూల్ సింగరేణి కాలనీస్ తెలంగాణ ఉంది కాబట్టి వాళ్ళకి ఇస్తామని చెప్పి 51% వాటాలు వాళ్ళకి ఇచ్చారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ ఉంది ఇక్కడ విజయవాడలో. ఇది ఇక్కడ లొకేషన్ ఉంది. 51% షేర్స్ వాళ్ళకి ఇచ్చి ఇది కూడా దాని కింద సబ్సిడీ కింద ఇచ్చి అక్కడ లొకేషన్ కాకుండా ఆ షేర్స్ ప్రకారం వాళ్ళకి పోయే విధంగా అందులో యాక్ట్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన దేశ ఈరోజు చూస్తే మొత్తం 30,000 కోట్ల రూపాయలు ఇంకా ఆ రోజు బారో చేసినాక ఇద్దరి మధ్యలో అప్పంతా కూడా డివైడ్ చేయాలంటే ఇంతవరకు డివైడ్ చేయలేదు. మొన్నే 10,000 చేశారు, ఇంకా 20,000 కోట్లు చేయాలి. దీనివల్ల మనకి ఎఫ్ఆర్బిఎం రాలేదు, వడ్డీ కూడా పే చేస్తున్నాం. ఇది సెటిల్ అయ్యే వరకు మనకు ప్రాబ్లం వస్తుంది. పెన్షన్లు అన్నీ జనాభా బేసిస్లో పెన్షన్లు కూడా డిసైడ్ చేశారు. నేను ఆ రోజు ఈరోజు ఎప్పుడో చెప్పింది హేతుబద్ధత లేనటువంటి విభజన జరిగింది. దీనివల్ల చాలా నష్టాలు వచ్చాయి. మనకు ఒక మాటలో చెప్పాలంటే కట్టుబట్టలతో వచ్చాం, నెత్తిన అప్పు పెట్టుకొని వచ్చాం. ఇంకా ఎన్నో బర్డన్స్ ఉన్నాయి. కాలేజీలు లేవు, ఇండస్ట్రీస్ లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, రాజధాని లేదు. ఆ పరిస్థితిలో మనం ఇక్కడికి వచ్చాం అధ్యక్ష. అందుకని అధ్యక్ష ఈరోజు మేము మాట్లాడినప్పుడు మీరు ఒకసారి చూస్తే ప్రత్యేక హోదా మొదటిది రాష్ట్రం మొత్తం ఆలోచించే విషయం. ఇప్పుడు కూడా మన మిత్రులందరూ కూడా డిస్కస్ చేశారు. ప్రత్యేక హోదా అధ్యక్ష ఈసారి గవర్నర్స్ అడ్రస్ కూడా చాలా స్పష్టంగా చెప్పాం. ఆ రోజు మీరు చూసినప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వాలి అని ఆ రోజు ప్రధానమంత్రి చెప్పారు. చెప్పిన తర్వాత క్యాబినెట్లో కూడా మీరు చూస్తే అధ్యక్ష ఇది కేసు నెంబర్ 109/13/2014లో ది క్యాబినెట్ కన్సిడర్డ్ ది నోట్ డేటెడ్ 1/3/2014 circulated in the meeting from the Ministry of Home Affairs and decided that the Andhra Pradesh Reorganization Act 2014 be amended on the lines proposed in paragraph 3 of the note and in clauses 2, 3, 4 of Annexure B by introducing an appropriate bill in the next session of the Parliament with such changes of drafting and consequential nature as may be considered necessary in consultation with the Legislature Department Petty. The Cabinet further directed the Planning Commission to implement the decision to grant special category status for a period of 5 years to the successor state of Andhra Pradesh comprising 13 districts. And the Cabinet lo kuda pass chesi then they will send it planning పంపించారు. అక్కడ ప్లానింగ్ బోర్డు ప్లానింగ్ కమిషను ఆ రోజు దాన్ని డెసిషన్ తీసుకోలేని పరిస్థితికి వచ్చారు. అయితే అధ్యక్ష ఈరోజు ఇక్కడ మాట్లాడినవి అందరం కూడా ఇది ప్రత్యేక హోదా మనకివ్వాలి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏకపక్షంగా నిర్ణయించారు, మనోభావాలు దెబ్బతీశారు. అందుకనే ఎన్నికల్లో మీరు చూస్తే 125 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని, కేంద్రంలో రాష్ట్రంలో 10 సంవత్సరాలు అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీని ఆ రోజు ప్రజలు చిత్తుచిత్తుగా ఓడించి గుణపాఠం చెప్పారు. అంటే అంత కసిగా ఉన్నారు, అంత కోపంగా ఉన్నారు. అలాంటి సమయంలో అధ్యక్ష మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రధానమంత్రి గారు ఇక్కడికి వచ్చారు, ఆయన హామీలు ఇచ్చారు, మనం కూడా హామీలు ఇచ్చాం. ప్రజలకు ఒక నమ్మకం క్రియేట్ చేశాం. అన్యాయం జరగదు, న్యాయం చేస్తామని చెప్పాం. వారి మనోభావాల్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వస్తే అధ్యక్ష ఈ ప్రత్యేక హోదా పైన మీరు చూసినప్పుడు ఏదైతే ముందుండేది కేంద్ర ప్రభుత్వం రాను మేము ఎవ్వరికి ఇవ్వడం లేదు, 14th ఫైనాన్స్ కమిషన్ కూడా చెప్పారు. ఇప్పుడు కూడా విష్ణుకుమార్ రాజు గారు చెప్పినప్పుడు ఎవ్వరికి ఇవ్వలేదని విధంగా వారు చెప్పారు, ఆకుల సత్యనారాయణ గారు చెప్పారు. అయితే అధ్యక్ష ఇక్కడ వచ్చింది ఆ పేరు ఇవ్వలేదు, ఆ పేరుతో కొన్ని బెనిఫిట్స్ ఇచ్చారు. ఈరోజు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి అయితే ఆగస్టు 17, 2016లో
ఒక ఆర్డర్స్ ఇష్యూ చేశారు. ఆ ఆర్డర్స్ ప్రకారం ఫండింగ్ ప్యాటర్న్ ఫర్ కోర్ స్కీమ్స్, ది ఫండింగ్ ప్యాటర్న్ ఫర్ ది 8 northeastern states and Himalayan states of Uttarakhand, Himachal Pradesh, Jammu and Kashmir shall be center 90 and state 10%. Whereas for the rest of the states, this ratio shall be center 60 and state 40%. For optional schemes, the funding pattern for the 8 northeastern states and Himalayan states of Uttarakhand, Himachal Pradesh, Jammu and Kashmir shall be center 80% and state 20%, whereas for the rest of the states, this ratio shall be center 50 and state 50%. ఈ ఫెసిలిటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు ఇదే ఫెసిలిటీ మనకు ఎందుకు ఇవ్వలేదని ఈ సభ ద్వారా నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాను. మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వలేదని మీరు చెప్పారు, ఇవ్వలేమని చెప్పారు. నేను ఆ రోజు కూడా అడిగింది, మీరు స్పెషల్ అసిస్టెన్స్ ఇస్తా అన్నప్పుడు వేరే స్టేట్స్కి ఏ ఫెసిలిటీ అయితే స్పెషల్ కేటగిరీ స్టేటస్లో ఇస్తారో ఆ ఫెసిలిటీ మాకు ఇవ్వాలి. మీరు పేరు ఇవ్వలేమంటే ఎవరికి ఇవ్వకపోతే అది వేరే విషయం. ఎవరన్నా అప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ వద్దంటే ఒక విషయం, కానీ ఇచ్చినప్పుడు మాకు తప్పకుండా ఇవ్వాలి అని చెప్పాను తప్ప ఎక్కడా దిశ నేను రాజీ పడే పరిస్థితి లేదు. ఆ విషయం నేను చాలా స్పష్టంగా ఉన్నాను. ఈరోజు 2 పార్టీలు కలిశామంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిశాం తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. అధ్యక్ష, నిన్న కూడా నేను చూస్తే ఇప్పుడు కూడా ఈరోజు మాట్లాడారు మన వాళ్ళు, ఒక ఆన్సర్ నిన్న, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన క్వశ్చన్. ఆ విజయసాయి రెడ్డి అడిగిన క్వశ్చన్ ఎంత దుర్మార్గంగా ఉందంటే, వెదర్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ దట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఆన్ రికార్డ్ టు సే దట్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈజ్ నో మోర్ ఎన్ ఇష్యూ and no state should be given or extended special category status, and the GST is implemented, and once GST implemented, even special category states would not be given any tax incentives. ఈయన క్వశ్చన్ వేస్తే ఇదే అడుగుతున్నాడు. అంటే స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వలేదని అడగలేదు, మీరు ఇవ్వడం లేదు కదా ఎవరికి అయితే చెప్పని అడిగితే, ఎస్ సార్, ది సెంట్రల్ గవర్నమెంట్ had decided that no special exemption would be granted to special category states under the GST regime. Further, even after the implementation of GST, no tax incentive would be given to special category states. అంటే ముందుగానే ఈయనే అడిగి క్వశ్చన్ తెప్పిస్తాడు. అంటే ఏంటి ఉద్దేశం? ఇది ఎక్కడ తీసుకుపోతున్నారు? రెండో క్వశ్చన్, ఇఫ్ సో వాట్, వెదర్ ఇట్ ఈస్ ఆల్సో ఎ ఫ్యాక్ట్ that recently Government of India has extended tax incentive to special category states after implementation of GST, overriding its own decision that no tax incentive would be given to special category states under GST, and if so, the reasons therefore. B and C. No sir, under the GST regime, no exemption has been extended to special category states, and all industrial units in such states are required to pay central tax and state tax or integrated tax like a normal unit located in any state. However, Department of Industrial Policy and Promotion DIPP wide notification dated 5/10/2017 has notified a scheme of budgetary support by way of a percentage of refund of central tax or integrated tax paid to the government to those units which were eligible under this erstwhile central excise notification. దీని మీదనే మీరు చెప్పింది 27,000 కోట్ల రూపాయలు 2017 నుంచి 2027 వరకు సెంట్రల్ గవర్నమెంట్ డిఐపిపి పే చేస్తామని ఇచ్చారు. అదే అడుగుతున్నాం మనం. ఏదైతే మీరు స్పెషల్ కేటగిరీ స్టేటస్, నేను ఫస్ట్ నుంచి చెప్పాను, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ట్రూ స్పిరిట్తో మీరు ఇంప్లిమెంట్ చేయండి. ఏమేమి ఇస్తారో అందులో మీరు చెప్పండి. 1, 5 సంవత్సరాలు మీరు ఇస్తా అన్నారు. ఆ 5 సంవత్సరాలు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ 90-10, ఈఏపీ 90-10,
అది కాకుండా ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ ఇక్కడ లేకపోతే వేరే రాష్ట్రాలకు ఏవైతే ఇస్తున్నారో ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ మాకు కూడా ఇమ్మని మొదటి నుంచి అడుగుతున్న ఆదేశ దానికే కట్టుబడి ఉన్నాం. ఆ విషయమే నేను పదే అడిగాను తప్ప ఎప్పుడు కూడా నేను డివియేట్ కాలేదని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. కానీ ఇక్కడ వీళ్ళు మాత్రం చేసి చూస్తే ముందుగానే లాలోచి పడినట్టు వీళ్ళు అడిగే పరిస్థితి వస్తే ఇది కరెక్ట్ కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఒక జీవో కూడా 27 నవంబర్ 2017లో ఒక జీవో ఇష్యూ చేశారు. ఇది కూడా మీరు చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ దీని ప్రకారం డిఐపిపి రీఫండ్ ఇచ్చే విధంగా ఆ జీవో కూడా ఇష్యూ చేశారు. దీని కింద నోటిఫికేషన్ ఇచ్చే పరిస్థితి వచ్చారు. ఆ బెనిఫిటే మనం అడుగుతున్న దిశ. ఈరోజు ప్రజలందరూ ఒకటే ఆలోచిస్తున్నారు, స్పెషల్ స్టేటస్ అనేది దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ యొక్క హక్కు. ఎట్టి పరిస్థితుల్లో స్పెషల్ స్టేటస్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలి, ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ప్రతి ఒక్కరూ కోరుతున్నారు. ఇది మనం కూడా సాధించాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే అధ్యక్ష ఆ రోజు కూడా మీరు చూస్తే నేను అడిగినప్పుడు ఎవరికి ఇవ్వకపోతే పర్వాలేదు చెప్పినప్పుడు అరుణ్ జైట్లీ గారు ఒక స్టేట్మెంట్ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ పునఃస్థిరీకరణ చట్ట ప్రకారం కేంద్ర ప్రభుత్వం ఆ చట్టంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని నిర్ణయించింది. రాష్ట్ర విభజన వల్ల ఏపీ ఆర్థిక సామర్థ్యాన్ని కోల్పోయింది మరియు పారిశ్రామికంగా కూడా నష్టపడింది. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీలను ఎన్డీఏ ప్రభుత్వం నెరవేరుస్తుంది. ప్రత్యేక హోదా అంశంపై 14వ ఆర్థిక సంఘం పేర్కొన్న అవరోధాలు దృష్టిలో ఉంచుకుని అప్పటి ప్రధాని ఇచ్చిన హామీలు అమలైతే చేకూరే లబ్ధితో సమానమైన ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని మేము నిర్ణయించాం. ఈ సహాయాన్ని 5 ఏళ్ల పాటు రాష్ట్రానికి అందజేస్తామని చాలా స్పష్టంగా చెప్పారు. నేను ఏమీ ఎక్స్ట్రా అడగడం లేదు. ఆ రోజు ఏవైతే చెప్పారు, మీరు వేరే రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చినప్పుడు ఆ పేరు కూడా మాకు ఇవ్వండి. ఎట్టి పరిస్థితిలో మీరు ఇచ్చిన ప్రొవిజన్స్ అన్ని అమలు చేయాలని ఈ సభ ద్వారా మరొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. తర్వాత అధ్యక్ష, ఈ డబ్బులు ఇంతవరకు రాలేదు. ఈ డబ్బులు ఇప్పుడు వచ్చున్నాయనుకోండి 30% ఎవ్రీ ఇయర్ 3,500 కోట్లు. ఆ డబ్బులు కానీ వచ్చుంటే వెసులుబాటు వచ్చేది. మనకు FRBM రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, రిసోర్సెస్ క్రంచ్ ఉంది. అదే సమయంలో ఈ డబ్బులు కూడా వచ్చుంటే చాలా వరకు మనం ముందుకు పోయేవాళ్ళం. కనీసం నేను ఎన్నోసార్లు కలిసినప్పుడు నబార్డు ద్వారా ఇవ్వండి, హడ్కో ద్వారా ఇవ్వండి, బ్యాంకుల ద్వారా ఇవ్వండి, ఫ్రీ చేయండి, మాకు ఈ డబ్బులు ప్రయోజనంలో పెట్టండి, మేము దీన్ని ఉపయోగించుకుని ముందుకు పోతామంటే ఇంతవరకు ఇవ్వలేదు దిశ. అదే ఈరోజు నేను అడుగుతున్నా. ఎట్టి పరిస్థితుల్లో ఇది స్పెషల్ స్టేటస్ అనేది మన హక్కు. ఈ హక్కుని గౌరవించవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందని చెప్పి కూడా మీ ద్వారా కేంద్రానికి డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. రెండో అధ్యక్ష, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. బీజేపీ కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. కేంద్ర సహాయంలో భాగంగా 5 ఏళ్ల పాటు విభజనానంతరం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, బీజేపీ ప్రభుత్వం ఈ హోదాని మరో 5 సంవత్సరాలు పొడిగిస్తుంది. అంటే 5 + 5 10 ఏళ్ళు మీరు పెట్టారు ఇక్కడ. ఇంకొక పక్కన పారిశ్రామికరణ ప్రోత్సహించేందుకై పన్ను ప్రోత్సాహాలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు వర్తించే విధంగా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజ్, ఒరిస్సాలోని కోరాపుట్, బోలంగిరి, కలహండి, ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రత్యేక ప్యాకేజ్ తరహాలో ఈ ప్యాకేజ్ ఉంటుంది. విభజన అనంతరం ఈ సంవత్సరం కలిగే ఆర్థిక లోటును కేంద్రమే భరిస్తుంది అని చాలా స్పష్టంగా మీరు కూడా ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారు. ఆ విషయం మీకు కూడా మీ పెట్టిన దాన్ని కూడా మీకు రిమైండ్ చేస్తున్నాను. కాబట్టి మీరు తప్పించుకోలేరు. మీరు బేషరతుగా ఢిల్లీకి వెళ్ళి గట్టిగా ఫైట్ చేసి మీరు కూడా తెప్పిస్తామంటే మిమ్మల్ని కూడా పబ్లిక్ గౌరవిస్తారు తప్ప మీరు తప్పించుకోవాలి, మా మీద ఎదురుదాడి చేయాలంటే మాత్రం ప్రజలు మిమ్మల్ని కూడా క్షమించే పరిస్థితిలో ఉండరు. ఆ విషయం